దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని చదువుతాను. కీర్తనలు 110 మొదటి వచనము. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. చదవబడిన భాగమును దేవుడు దీవించునుగాక. పోయిన సందేశములో దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణములు ఏమిటి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. హూ గాడ్ ఈజ్ అండ్ వాట్ ఆర్ హిజ్ అట్రిబ్యూట్స్. అంతేకాదు పోయిన సందేశంలో త్రిత్వము అనే అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశాన్ని మనం కొనసాగిద్దాం. ఈ సందేశంలో దేవుని యొక్క పితృత్వము అంటే తండ్రిగా ఆయన కలిగి ఉన్న ఆశ, కోరిక, హృదయాన్ని, ద ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ డిజైర్ టు బీ ఏ ఫాదర్. ఆ విషయాలతో పాటు కుమారుడు దేవుడు, కుమారుని యొక్క దైవత్వాన్ని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటాం. ప్రభు చిత్తమైతే వచ్చే సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు అనే లేఖనముల ద్వారా మనం నిరూపిస్తాం. పాత నిబంధనలో అనేక సార్లు దేవుడు తన హృదయాన్ని విప్పి తన హృదయ వాంఛను, తండ్రిగా ఉండుటకు గల వాంఛను, కోరికను వ్యక్తపరిచినట్లు మనం చూస్తాం. అయితే ఆ దేవుని ఆశ కేవలము ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దీనుండై తను తాను తగ్గించుకొని భూలోకమునకు వచ్చుట మాత్రము ద్వారానే సాధ్యమైంది. పాత నిబంధనలో ఉన్న ఆయన ఆశ క్రొత్త నిబంధనలో నెరవేరింది. కేవలము ఆయన ప్రియ కుమారుని ద్వారా మాత్రమే దేవుడు మనకు తండ్రి అవ్వగలిగాడు. అందును బట్టి ఆయన ప్రియకుమారుని బట్టి తండ్రికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గాడ్ బికేమ్ అవర్ ఫాదర్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ బిలవెడ్ సన్, ఓన్లీ త్రూ హిస్ బిలవెడ్ సన్. థ్యాంక్స్ బీ అంటు గాడ్ ఫర్ హిస్ బిలవెడ్ సన్. పాత నిబంధనలో 3 భాగాలలో దేవుడు తన తండ్రి ఆశను వ్యక్తపరిచినట్లు మనం దేవుని వాక్యంలో నేర్చుకోగలం. కీర్తనలు 68:9లో తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. హీ వాంటెడ్ టు బీ ఎ ఫాదర్ టు ద ఫాదర్లెస్. తండ్రి లేని వారు దేవుని తండ్రిగా కలిగి ఉండుట ఎంత ధన్యులు. వాట్ ఇస్ బ్లెస్డ్ ప్రివిలేజ్ టు హ్యావ్ గాడ్ యాజ్ ద ఫాదర్. అంతేకాదు 103వ కీర్తన 13వ వచనంలో మరి తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు జాలిపడుతున్నాడని అక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనంలో మరి ఇస్రాయేలుకు నేను తండ్రిని కానా, am I not a father to Israel అని మరి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినట్లు మనం నేర్చుకోగలం. సో వీటన్నిటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ ఆశ ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది నెరవేరగలిగినది. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని లేఖనాల ద్వారా మనము నిరూపిద్దాం. కీర్తనలు 45వ కీర్తన 6-7 వచనాలలో దేవా నీ సింహాసనము నిరంతరము నిలచును అని అక్కడ కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాస్తా ఉన్నాడు. ఈ మాటలే తిరిగి హెబ్రీ గ్రంథములో 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ మాటలే తిరిగి రాయబడ్డాయి. అక్కడ హెబ్రీ గ్రంథకర్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు ఆయన రాస్తా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అదే దైవికమైన వ్యక్తిని కీర్తనాకారుడు 45వ కీర్తన 6వ వచనంలో దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టముగా
ఈ భాగము ద్వారా మనము నేర్చుకోవచ్చు. పరిచయము చేయబడిన క్రమములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రెండవ వ్యక్తిగా పరిచయం చేయబడ్డాడు, కానీ ఆయన స్థానము రెండవ స్థానము కాదు. దేవుని స్థానము ప్రథమ స్థానము, మొదటి స్థానము. ఆయన దేవునితో సమానమైన వాడు కాబట్టి ఆయన స్థానము కూడా మొదటి స్థానము, ప్రథమ స్థానము. Even though he has been introduced as the second person in the Blessed Trinity, he is second to none. The Son of God is second to none. He is equal with God, and as God, his place is always first place and preeminent place. 110వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాం కదా. ఈ మొదటి వచనంలో త్రిత్వంలో ఉన్న దైవికమైన వ్యక్తుల మధ్య సంభాషణను చూడవచ్చు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును. త్రిత్వములో ఉన్న మొదటి దైవికమైన వ్యక్తి అనగా తండ్రి. త్రిత్వములో ఉన్న రెండవ దైవికమైన వ్యక్తి అనగా ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణ చేస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు, తండ్రి ప్రభువు. ఈ తండ్రి రెండవ వ్యక్తిగా పరిచయం చేయబడిన యేసుక్రీస్తును సంబోధిస్తూ ప్రభువు అని అంటున్నాడు. తండ్రి ఆయనను దేవుడు అని అంటున్నాడు. దీన్ని బట్టి కూడా యేసుక్రీస్తు దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. త్రిత్వములో ఉన్న దైవికమైన వ్యక్తుల మధ్య సంభాషణను వినుటకు దేవుడు అనుమతించుట చాలా ఆశ్చర్యము, అంతేకాదు అది గొప్ప ధన్యత కూడా. అందును బట్టి దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇక్కడ 2 మాటలు కనపడతా ఉన్నాయి. యెహోవా అనే మాట, దేవుడు అనే మాటను మనము స్పష్టంగా చూడొచ్చు. మొదటి లైన్లో, 3వ వచనం మొదటి లైన్లో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవరు అడవిలో ప్రకటించుచున్న ఈ వ్యక్తి? బాప్తిస్మమిచ్చు యోహాను. ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తూ అదే దైవికమైన వ్యక్తిని యెషయా యెహోవా అంటున్నాడు, దేవుడు అని అంటున్నాడు. దీన్ని బట్టి కూడా మనం యేసుక్రీస్తు దేవుడని పాత నిబంధనలో ఇంకా అనేకమైన లేఖనాలు, వచనాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం చక్కగా నిరూపించవచ్చు. క్రొత్త నిబంధనలో యోహాను 1:1లో ఆయన నిత్యత్వమును కలిగి ఉన్నవాడు అని అక్కడ మనం అర్థం చేసుకోగలం. దేవుడు మాత్రమే నిత్యత్వాన్ని, కేవలం దేవుడు మాత్రమే నిత్యత్వాన్ని కలిగి ఉన్న స్వభావం, అంటే ఆ స్వభావాన్ని దేవుడు తప్ప ఎవరు కలిగి ఉండలేరు. Only God is eternal. No one else can possess that attribute. యేసుక్రీస్తు దేవుడైతే ఆయన మరణం మీద అధికారము కలిగి ఉండాలి కదా. అంతేకాదు, మరణము ఆయన మీద ఎటువంటి అధికారమును కలిగి ఉండకూడదు, ఉండలేదు కూడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే స్వయముగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ ఆఖరి 2 లైన్లు చూడండి. 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ మాటలు తాను ఎందుకు పలకగలిగాడంటే, దేవునిగా ఆయన మరణము మీద అధికారము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తనంతట తానే లేచు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో లేపుతాను అని అంటున్నాడు. Destroy this temple, in 3 days I will raise it up. ఆ భాగము ఆయన మరణము
పాతి పెట్టబడుట, తిరిగి తనంతట తానే పునరుద్ధానుడై లేచుట గురించి ఆ భాగములో నుండి మనం అర్థం చేసుకోవచ్చు. That portion of the scriptures, John 2:19, clearly it is a clear reference to his death, burial and resurrection. He has power over death and he has domain over death and death has no domain over him. అంతేకాదు యోహాను సువార్త 10:18 నా ప్రాణమును నేను తిరిగి తీసుకొనగలను. I have authority, power to take back my life. అంటే 3 దినములు సమాధిలో ఉన్న తర్వాత తిరిగి నా ప్రాణాన్ని నా అంతటా నేనే తీసుకోగలను. ఇటువంటి మాటలు ఎవరు చెప్పలేరు, మానవులు చెప్పలేరు, కేవలం దేవుడు మాత్రమే చెప్పగలడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న లేఖనాలు, క్రొత్త నిబంధనలో ఉన్న వచనాలు చూసి ఆయన దేవుడు, యేసు క్రీస్తు దేవుడు అని మనం నిరూపించాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం పరిశుద్ధాత్మ దేవుడు, దైవత్వమునకు చెందిన సమస్తము, అన్ని గుణగణాలు, సంపూర్ణత ఆయన కూడా కలిగి ఉన్నాడని మనం చూస్తాం. ఈ దినం సందేశంలో తండ్రి దేవుడని, కుమారుడు దేవుడని మనము నిరూపించాం. ఈ సత్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లించబోతున్నాం. కొద్దిపాటి మాటలు దేవుడు దీవించుగాక.